తినడానికి చేయమ్మా. మా బాబు కోసం చల్లచల్లగా ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రూట్ కస్టర్డ్ని ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దానికోసం ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాసు కాచి చల్లగా చేసిన పాలను వేస్తూ బబుల్స్ రాకోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ను మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టేసి అందులోకి లీటర్ పాలను తీసుకొని మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఇంకా కొంచెం కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు షుగర్ని. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసాం కదా, ఆ కస్టర్డ్ని వేసి కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. స్టవ్ను లో టు హై ఫ్లేమ్లో పెడుతూ మధ్య మధ్యలో కదుపుతూ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా థిక్గా అయిపోవాలి కస్టర్డ్ అనేది. ఈ కస్టర్డ్ని మినిమం 2 నుంచి 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. చల్లగా చేసుకొని మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. కస్టర్డ్ అయితే సర్వ్ చేస్తున్నాం అనేటప్పుడే బనానాని యాపిల్ని కట్ చేసుకోవాలండి. లేదంటే బనానా యాపిల్ అనేది కలర్ చేంజ్ అయిపోతాయి. కస్టర్డ్ చల్లగా అయిపోయింది, పైన లేయర్ లాగా ఫామ్ అయిపోయింది కదా, దీన్ని ఒకసారి బీటర్తో మొత్తం కలుపుకోవాలి. ఒక బౌల్లోకి కస్టర్డ్ని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఫ్రూట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి సర్వ్ చేసుకోవడమేనండి. చిన్నపిల్లలు ఆ ఫ్రూట్ తినను, ఈ ఫ్రూట్ తినను, నాకు వద్దు అని మారాం చేస్తారు కదా. ఇలా ఫ్రూట్ కస్టర్డ్లో అన్ని ఫ్రూట్స్ని వేసేసి వాళ్ళకి పెట్టేస్తే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సమ్మర్లో చల్లచల్లగా కూడా ఉంటుంది. ఆ టేస్ట్ని వాళ్ళు ఆస్వాదిస్తూ తింటారండి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్, డేట్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కంపల్సరీగా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా బాగా నచ్చుతుందండి ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది. ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.